ఈరోజు లక్షల మంది మహిళలు బ్యాంక్ లింకేజ్ తీసుకొని పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు, పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు, మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. ఇప్పుడు మా బట్టి విక్రమార్కన్న గారి ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అట్లా ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఊరు ఆ సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి గతంలో చూస్తే మనం 10 రూపాయలకు 5 రూపాయలకు ఎన్నో అవస్థలు పడి మగవాళ్ళ మీద ఆధారపడేది. కానీ ఈరోజు బ్యాంకుల కాడికి పోతే డబ్బులు ఎవరికి ఇస్తూ ఉన్నారు? మా మహిళా సంఘం సభ్యురాళ్ళకే డబ్బులు వస్తూ ఉన్నాయి బ్యాంకుల ద్వారా. మగవాళ్ళని కూడా నమ్ముతలేరు. అవునా కాదా అక్క? చెప్పండి. మగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు. మనల్ని అంటారు మీ మహిళా సంఘం కాడికి పోయి డబ్బులు తీసుకురండి మళ్ళీ తర్వాత ఇద్దామని. సో ఇంత గొప్పగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది. కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడుతూ ఉన్నారు. మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్. ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపేమెంట్ కూడా సక్రమంగా క్రమశిక్షణతోటి 98% తిరిగి చెల్లిస్తూ ఉన్నారు మహిళలు తీసుకున్న బ్యాంకుల కాడ. మీకు మీద భారం పడకూడదని మేము వడ్డీ కూడా ఇస్తూ ఉన్నాం. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే 28 గంటలలో 48 గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆడోళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చిక్కలు